మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? షూర్ అండి. చపాతీ పిండి, ఉల్లిపాయలు, అజ్వైన్, రోస్టెడ్ చెన, నిమ్మకాయ, వెల్లుల్లి ముక్కలు, హింగ్, సాల్ట్, కలోంజీ సీడ్స్, గార్నిష్కి రోస్టెడ్ చిల్లీ, జీలకర్ర, మ్యాంగో పికిల్, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, నెయ్యి. లిట్టి కచోరీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు దాన్ని తయారు చేసుకునే విధానం ఏంటో తెలుసుకుందాం. సో అఖిల్ గారు, ఎలా తయారు చేయాలి, ప్రాసెస్ ఏంటి? షూర్ అండి. ఇప్పుడు దీంట్లో మెయిన్గా మనం రోస్టెడ్ చైనా యూజ్ చేస్తాము. ఇది చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ అండ్ దీంట్లో నో ఆయిల్ ఏమి ఉండదు. సో ఇది రోస్టెడ్ చైనా మనకు జనరల్గా మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని మనం పౌడర్ చేసుకోవాలి. ఓకే, ఈ పౌడర్లో మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి మనం ఒక స్టఫ్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఒక పించ్ వాము మనం జస్ట్ హ్యాండ్లో క్రష్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఇలా వేసినప్పుడు ఆ వామ్లో ఉన్న ఫ్లేవర్ మంచిగా బయటకు వస్తుందండి. అండ్ కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర, లైట్గా హింగ్ అండి, ఎక్కువ వేయకూడదు. ఇప్పుడు మనకి మెయిన్గా బీహార్లో అథెంటిక్గా ఆ టేస్ట్ రావాలంటే వాళ్ళు మ్యాంగో పికిల్ ఇందులో ఈ స్టఫ్లో మిక్స్ చేస్తారు. సో మనకు ఒక ఆ ట్యాంగీ ఫ్లేవర్ అనేది దీంట్లో యాడ్ అవుతుంది. స్పైసీగాను ఉంటుంది, అలాగే ట్యాంగీగాను ఉంటుంది. కొద్దిగా కొరియాండర్ కూడా దీంట్లోనే వేసుకోవాలి స్టఫ్లో. మనకి స్పైస్ కోసం పచ్చిమిరపకాయ ముక్కలు, ఆనియన్ చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ అలా పడతాయి. అండ్ ఇంకొకటి దీంట్లో ఇవి ఉల్లి గింజలు అంటారు, కలోంజీ సీడ్స్, ఇవి యాడ్ చేస్తారు దీంట్లో. అండ్ ఫైనల్లీ మనకి సాల్ట్, లెమన్ జ్యూస్. మనము ఈ లెమన్ జ్యూస్తో ఈ స్టఫ్ ఇంకా ఫైనల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వాటర్ వేసి బైండ్ చేస్తారా, లేకపోతే ఈ జ్యూస్ తో వచ్చే తడితోటే వచ్చే? లైట్గా వాటర్ పడతాయండి. మనకి నార్మల్గా ఫస్ట్ ఒకసారి మిక్స్ చేసి చూసుకోవాలి కంప్లీట్గా. లైక్ ఈ ఆనియన్ వాటర్లో కూడా కొద్దిగా ఆనియన్లో నుంచి కొద్దిగా వాటర్ వస్తాయి, ప్లస్ ఈ లెమన్ జ్యూస్ కాబట్టి కొంచెం తగులుతూ ఉంటది. సో కంప్లీట్ గా ఇది ముద్దలా కాకుండా ఇది పౌడర్ లాగానే ఉంటది. బట్ మనకి జస్ట్ స్టఫ్ కి బైండింగ్ ఎలా కావాలో అలా మనం రెడీ చేసుకోవాలి. ఓకే అండి, మనకి స్టఫ్ రెడీ అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు మనం జనరల్గా చపాతీ పిండి ఎలా ఇంట్లో కలుపుకుంటామో అలానే, కాకపోతే చపాతీ పిండిలో కూడా కొద్దిగా వాము వేసుకోవాలి. కొద్దిగా వాము వేసుకొని మనం చపాతీ పిండి ఎలా కలుపుకున్నామో. బట్ ఇది గోధుమ పిండితోనే మామూలుగా చపాతీ పిండి ఇది కదా? అంతే, చపాతీ పిండి. ఓకే, జస్ట్ కొంచెం వాముని యాడ్ చేశారంతే. సో ఇప్పుడు మనం కచోరీస్ జనరల్గా ఎలా చేసుకుంటామో ఆ కచోరీ షేప్ లోనే మనం ఒక చిన్న డో తీసుకొని కొద్దిగా గీ కానీ ఆయిల్ కానీ హ్యాండ్కి అప్లై చేసుకొని ఒక చిన్న బాస్కెట్ టైప్లో మనం రెడీ చేసుకోవాలి. దీన్ని ఇలా లైట్గా ఒక బాస్కెట్ టైప్లో రెడీ చేసుకొని దాని లోపల ఈ స్టఫ్ అనేది మనం ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ కిందికి వెళ్తుంది స్టఫ్. దాని తర్వాత దీన్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత మనం నార్మల్ లడ్డూలు ఎలా చుడతామో అలా బాల్లా చేసేసామంటే మనకి బయటికి రాకుండా ఉంటుంది. సో మనకి కచోరీస్ రెడీ అయిపోయినాయి కదా, నెక్స్ట్ ఏంటండి ప్రాసెస్? ఇప్పుడు మనము ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలండి. ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రీస్ చేసుకున్న ప్యాన్లో
ఇవి కచోరీస్ పెట్టేసుకోవాలండి. సో అంటే ఇది కొంచెం ఆయిలీ ఐటమ్ లా ఉండకుండా ఉండడం కోసం మీరు గుంత పొంగన ఇది నేను ఎక్స్పెరిమెంట్ చేసిందండి. జనరల్ కచోరీస్ మనకి డీప్ ఫ్రై చేస్తారు. బీహార్ లో అయితే ఎలా చేస్తారు అంటే వాళ్ళు ఒక కుంపటి పెట్టి దాంట్లో కుక్ చేస్తారు. వాళ్ళు అథెంటిక్ గా చేయాలండి. అదంతా ఇంకా మనకి ఇంట్లో కుదరదు కాబట్టి ఇలా ఎక్స్పెరిమెంట్ చేసాము. స్టార్టింగ్ ఒక 2 minutes మూత పెట్టుకోవాలి. 2 minutes మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని తర్వాత కంప్లీట్ సిమ్ లో కుక్ చేయాలి. సో ఇప్పుడు కొంతసేపు అది మీడియం లో అలాగే తర్వాత స్లోలో కుక్ అవ్వాలి కాబట్టి టైం పడుతుంది కదా, మరి అంతవరకు మనం వెయిట్ చేద్దాం. ఇప్పుడు మనం ఇది కుక్ చేసేటప్పుడు 2 sides ఫ్లిప్ చేసుకొని గీ వేసుకొని కుక్ చేసుకోవాలి. సో కంప్లీట్ గా ఇలా రెడిష్ కలర్ లో వచ్చేదాకా మనం కుక్ చేసుకోవాలి. సో దట్ కంప్లీట్ గా కుక్ అయ్యి ఇట్ విల్ గివ్ ఏ గుడ్ టేస్ట్ అండి. ఇప్పుడు చూడండి ఈ కలర్ లోకి వచ్చాయి కదా. సో ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకోవచ్చు. కచోరీ ఇంకా రెడీ అయిపోయింది. ఓకే అండి, కచోరీ రెడీ అయిపోయింది. సో మనము ఇది గ్రీన్ చిల్లీస్తో గార్నిష్ చేసుకొని తినచ్చండి. సో నేను చెప్పిన లాగా దీన్ని చౌకతో పాటు తింటారు, లేదు అంటే గ్రీన్ చిల్లీతో పాటు కానీ తినేయచ్చు. ఓకే అండి, లిట్టి కచోరీ రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పగలరు? సో బిహారీ స్పెషల్ అండి లిట్టి కచోరీ రెడీ అయిపోయింది. మరి దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. లిట్టి కచోరీకి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర, ఉప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, నిమ్మకాయ, వేయించిన శనగలు, కలోంజీ సీడ్స్, వెల్లుల్లి రెబ్బలు, మామిడికాయ పచ్చడి, నెయ్యి, చపాతీ పిండి, ఇంగువ, వాము. లిట్టి కచోరీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వేయించిన శనగల పొడి, వాము, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, మామిడికాయ పచ్చడి, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ తరుగు, కలోంజీ సీడ్స్, ఉప్పు, నిమ్మరసం వేసి కొద్దిగా నీళ్లు పోసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోధుమ పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న చపాతీల్లా చేసుకొని అందులో కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని స్టఫ్ చేసి ఉండల్లా చేసుకొని గుంత పొంగనాల ప్యాన్ లో వేసుకొని 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని వేయించిన పచ్చిమిర్చితో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే లిట్టి కచోరీ రెడీ.